చావు కళ్లముందే ఉన్నా ఏమాత్రం అదరని బెదరని కల్నల్ ఆయన. ఆయన స్కెచ్ వేస్తే ఉగ్రమూకకు మూడినట్టే. అంత పర్ఫెక్టుగా ఉంటుంది ఆయన ప్లానింగ్. ఆయన ఏదైనా ఆపరేషన్ చేపట్టాడని ఏమాత్రం తెలిసినా, లేదా ఆయనే వస్తున్నారని తెలిసినా ఉగ్రవాదులు పరుగులు పెట్టేవారు. అందుకే ఆయనకు 2 సార్లు గాలంటరీ అవార్డు వచ్చింది. ఆ రియల్ వారియర్ అయిన కల్నల్ అశుతోష్ శర్మ గురించే ఈ స్టోరీ. లెట్స్ వాచ్ ది స్టోరీ. కల్నల్ అశుతోష్ 1975 జూలై 3న ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో పుట్టారు. తండ్రి మట్టి సంరక్షణ అధికారి శంభూదత్ పాఠక్, తల్లి సుధా శర్మ. తండ్రి ఉద్యోగరీత్యా బులంద్ షహర్లో ఉండటం మొదలుపెట్టారు. కానీ సొంతూరు మాత్రం ఔరంగాబాద్ ప్రాంతంలోని పర్వానా మహ్మూద్పూర్. శంభూదత్ పాఠక్ పిల్లల చదువుల విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. అశుతోష్ తండ్రికి చాలా భయపడేవారట చిన్నప్పుడు. తండ్రి మాట ప్రకారమే బులంద్ షహర్లో ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేశారు. స్కూల్లో ఉన్నప్పుడు ఓ రోజు టీచర్ విద్యార్థులందరినీ పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే ఫ్రెండ్స్ అందరూ డాక్టర్, ఇంజనీర్ అవుతా అని చెబితే అశుతోష్ మాత్రం సోల్జర్ని అవుతా అని చెప్పారు. అప్పుడు సరదాగా చెప్పారనే అంతా అనుకున్నారు. కానీ క్లాసులు పెరిగే కొద్దీ సైన్యంలో చేరాలన్న ఆశ, కోరిక అశుతోష్లో పెరుగుతూనే వచ్చింది. ఒకానొక టైంలో సైన్యంలో ప్రాణాలు పోవటం తప్ప జీతాలు ఉండవు. ఫ్యామిలీకి ఎక్కడో దూరంగా ఉండాలి అని ఫ్రెండ్స్ చెప్పారు. భరతమాత కోసం, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలు వదిలితే తప్పేముంది అని నవ్వుతూ అశుతోష్ సమాధానం చెప్పేసరికి ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. సైన్యంలో చేరాలని కలలు కన్న అశుతోష్కి అంత ఈజీగా ఎంట్రీ దొరకలేదు. 6.5 సంవత్సరాలు కష్టపడ్డారు. 12 సార్లు డిస్క్వాలిఫై అయ్యారు. దీంతో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఇక సైన్యం గురించి పక్కన పెట్టేసి వేరే జాబ్ చూసుకో అని సలహా ఇచ్చారు. అయినా అశుతోష్ పట్టు విడవని విక్రమార్కుడిలా 13ఓసారి ట్రై చేసి సక్సీడ్ అయ్యి ఆర్మీలో జాయిన్ అయ్యారు. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేని ఆయన ఎట్టకేలకు ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరారు. మొదటగా చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యారు. అలా ఓటీఏలో హాకీ ప్లేయర్ కూడా. చెన్నై తర్వాత డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగిన అకాడమీ గేమ్స్లో ప్రాతినిధ్యం వహించాడు. అశుతోష్ ఓటీఏ చెన్నై ఎస్ఎస్సీ బ్యాచ్ 72 నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి 19వ బెటాలియన్ బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్లో 2001 సెప్టెంబర్ 1న జాయిన్ అయ్యారు. అలా భారత సైన్యం నిర్వహించిన ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆర్మీలో చేరిన తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ స్థాయికి చేరారు అశుతోష్. జమ్మూ కాశ్మీర్లో పనిచేసిన కల్నల్ అశుతోష్ శర్మ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లకు పెట్టింది పేరు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లన్నీ దాదాపు సక్సెస్ అయ్యాయి. టెర్రరిస్టుల బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేందుకు ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సింహంలా దూసుకుపోయే ఆయనను ఆర్మీ సింగం అని పిలుచుకునేవారు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే కల్నల్ అశుతోష్ శర్మ పల్లవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా తమన్నా అనే కూతురు పుట్టింది. ఇక అశుతోష్ ధైర్య సాహసాలకు మొదటిసారిగా జనవరి 26, 2018న గాలంటరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2019లో జమ్మూ కాశ్మీర్లో పోలీసు సిబ్బంది ఉన్న వైపు ఓ అనుమానాస్పద వ్యక్తి దూసుకురావటం చూసిన అశుతోష్ ముందుకు వెళ్లారు. అప్పుడే ఆ వచ్చే వ్యక్తి దగ్గర గ్రైనేడుని చూసిన అశుతోష్ మరో ఆలోచన లేకుండా ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టాడు. అది కూడా చాలా దగ్గరగా వెళ్లి కాల్చి చంపాడు. ఒకవేళ ఆ గ్రైనేడ్ పేలినా తనకు మాత్రమే హాని జరుగుతుందని, స్టాఫ్ మొత్తాన్ని కాపాడుకోవచ్చునని అనుకున్నాడు అశుతోష్. తోటి సైనికుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉగ్రవాదిని కాల్చి చంపిన అశుతోష్ ధైర్య సాహసాలకు గాను ఆగస్టు 15, 2019న మరో గాలంటరీ అవార్డును ఇచ్చింది భారత ప్రభుత్వం. ఈ అవార్డును 21వ బెటాలియన్ రాష్ట్రీయ రైఫిల్స్కు కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు అశుతోష్ అందుకున్నారు. ఇక 2020 వచ్చేసరికి ప్రపంచం మొత్తం కరోనా పాండమిక్లో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకపోయినా దేశ సైనికులు మాత్రం బోర్డర్స్ దగ్గర గస్తీ కాస్తూనే ఉన్నారు. ఇక మే 2, 2020న కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ సిబ్బందికి గౌరవ సూచకంగా ఇండియన్ ఆర్మీ దేశమంతటా ఆయా ఆస్పత్రులపై పూలవర్షాన్ని కురిపించింది. ఆ రోజే కశ్మీర్లో పెను విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా అనే చిన్న పట్టణానికి సీపంగా చాంద్ముల్లా అనే ఊరు ఉంది. అక్కడ టెర్రరిస్టులు దాక్కున్నారనే సమాచారంతో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దానికి కల్నల్ అశుతోష్ శర్మ నాయకత్వం వహించారు. బలగాల రాకను ముందే పసిగట్టిన టెర్రరిస్టులు సాధారణ పౌరుల్ని బందీలుగా చేసుకుని వాళ్లను హ్యూమన్ షీల్డ్స్ వాడుకుంటూ కాల్పులకు తెగబడ్డారు.
టెర్రరిస్టులను చంపటం కంటే అమాయకుల ప్రాణాల్ని కాపాడటానికే ప్రాధాన్యమివ్వాలని కల్నల్ ఆదేశించారు. దీంతో మనవాళ్లు ఆచితూచి కాల్పులు జరపాల్సి వచ్చింది. దాదాపు కొన్ని గంటలపాటు సాగిన ఎదురు కాల్పుల్లో చివరికి 2 టెర్రరిస్టులు హతమయ్యారు. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడగలిగారు కానీ, ఆ ఘటనలో కల్నల్ అశుతోష్తో పాటు ఆర్మీ మేజర్ అనూస్, నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేష్తో పాటు జమ్మూ కశ్మీర్ పోలీస్ ఎస్ఐ షకీల్ క్వాజీ వీరమరణం పొందారు. ఒక కల్నల్ స్థాయి అధికారి టెర్రరిస్టుల తూటాలకు బలైపోవటం గత 5 ఏళ్లలో ఇదే తొలిసారి. కల్నల్ అశుతోష్ మరణించారన్న వార్త ఆర్మీలో పెను విషాదాన్ని నింపింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మే 5, 2020న జైపూర్లో పూర్తి సైనిక లాంఛనాలతో అశుతోష్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, సెత్ వెస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ సింగ్ క్లేర్ హాజరై నివాళులర్పించారు. తన భర్త ఒక గొప్ప కారణంతో ప్రాణాలు త్యాగం చేశారని, అశుతోష్ని చూసి గర్వపడుతున్నానని కల్నల్ భార్య పల్లవి అన్నారు. ఆయనను చూసి ఏడవనని అన్నారు. చివరిగా కల్నల్తో మే 1న బాగానే మాట్లాడారు అని పల్లవి చెప్పగా, ఆపరేషన్ పూర్తవగానే ఇంటికి తిరిగి వస్తానని మాట ఇచ్చారు కానీ, ఇలా వచ్చారంటూ అశుతోష్ కుమార్తె తమన్నా కన్నీళ్లు పెట్టుకుంది. అశుతోష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. దేశ ప్రజల కోసం తన కొడుకు ప్రాణాలు ఇచ్చాడని సగర్వంగా చెప్పుకుంటామని అన్నారు. మరి ఇటువంటి రియల్ హీరోకి మనము చెప్పేద్దాం ఓ సెల్యూట్.